అభివృద్ధి కాదు, ఇది తుగ్లక్ల పని. ఆ తుగ్లగోలతోటి సోపతి చేసి చేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ తుగ్లక్ పనులు చేయడం అలవాటైపోయింది. సీఎం రోడ్ ప్రియదర్శిని పార్క్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తాకి డ్రైనేజ్ పైప్ లైన్ వేస్తామని చెప్పి 2 నెలల నుంచి పనులు స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినప్పుడే నేను అన్నా, ఇది అవసరం లేదు ఇక్కడ ప్రజలకి, దీని వల్ల ఉపయోగం ఎవ్వరికి లేదు, ఓ 2 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు ఇది ఉపయోగం కాదు అని అంటే, కాదు మేము చేస్తామని చెప్పి అధికార పార్టీ ఉంది కదా అహంకారంతో బుల్డోజ్ చేసుకుంటా పనులు పోయిండ్రు. మేము అన్నాం కూడా, తాళాలు తీసుకొని వస్తే పోలీస్ కేసులు పెడతాం, అట్లెట్లా ఆపుతావు పని అని చెప్పి నానా రభసా చేసి పనులు చేసుకుంటా పోయిండ్రు. ఎందుకు అనంటే కేవలం కమిషన్ల కోసం అభివృద్ధి ప్రాజెక్ట్ అని చెప్పి తుగ్లక్ పాలన చేస్తున్న ఎల్బీ నగర్ కాంగ్రెస్ నాయకులు. ఇక నేను అడిగిన సమాధానాలకు ఇంతవరకు జోనల్ కమిషనర్, ఇంజనీర్ ఎవ్వరు సమాధానం చెప్పలే. కాంగ్రెస్ వాళ్ళు ఒక బ్యాచ్ ని వెనక వేసుకొచ్చి కామెడీ షో లాగా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబోయిండ్రు. కానీ దీని వల్ల నిజంగా ప్రజలకు ఏమైతుందయ్యా అంటే సమాధానం ఎవ్వరి దగ్గర లేదు. ఈడ మీరు చూడండి, గోడల మీద రోడ్ వైండింగ్ చేస్తామని చెప్పి రాసిపోయిండ్రు. ఆ రోడ్ వైండింగ్ పని ఈ పని ఒకటేసారి చేయొచ్చు కదా చదువుకున్న తెలివి ఉంటే, కానీ చేయరంట. దానికి క్లారిటీ లేదంట. ఈ డ్రైనేజ్ పైప్ లైన్లు మాత్రం ఆ రియల్ ఎస్టేట్ బిల్డింగ్ల కంట చేసేస్తారంట. సరే చేస్తున్నారు, ఇప్పుడు బాధపడాలి, అప్పుడు బాధపడాలి. ఎన్ని రోజులు మాకు ఈ బాధ? ఆల్రెడీ ఇప్పుడు సమస్యలు లేవని కూడా కాదు, దోమలకు చచ్చిపోతున్నాం. ఎల్బీ నగర్ కాంగ్రెస్ వాళ్ళు 3 షిఫ్టులు పెట్టి తొవ్వి పిచ్చి పైపులు వేస్తున్నారు. దాని వల్ల ఎవరికి లాభం? కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ కి మాత్రమే. ఇంకొకటి అడుగుతున్నా, ఇవాళ కాకుండా 10 ఏళ్ల కన్నా ఈడ రోడ్ వైండింగ్ అవుతుంది. రోడ్ వైండింగ్ అయినప్పుడు ఈ పైప్ లైన్ రోడ్ కి మధ్యలో ఉంటది. రోడ్డు మధ్యలో ఏవైతే ఛాంబర్ల మూతలు ఉంటాయో అవి పైకి లేసినప్పుడు ఎవరికన్నా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యులు? ఇవన్నీ మాట్లాడరాళ్ళు. వాళ్ళకి టెంపరీగా జోబులు నిండినయా లేదా అని మాత్రమే చూసుకుంటున్నారు, కానీ ఇవన్నీ మాత్రం వాళ్ళు మాట్లాడట్లే. దాంట్లో డ్రైనేజ్ కంపుతోటి వీళ్ళందరూ బాధపడాలని అన్నా కూడా పట్టించుకోవట్లే. అండ్ ఇంకొకటి, కొంతమంది లీడర్లు ఉన్నారు ఈడ, రోజుకొక పార్టీ కండువా కప్పుకునే లీడర్లు. నేను వాళ్ళని కూడా అడుగుతున్నా, మీ పార్టీ కంటే ముందు ఊరి ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి పార్టీ కోసం మాట్లాడుతున్నారంట. అది సిగ్గుచేటు. ఈ ప్రాజెక్టు వల్ల ఒక్కరికి కూడా ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రియదర్శిని పార్క్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు నివసించే ప్రజలకి రేపు మీరు రోగాలను అంటబెడుతున్నారు. ఆ రోగాల వల్ల ప్రజలు హాస్పిటల్ పాలైతే మీరు ఆనందపడతారా అని చెప్పి నేను ఇలా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా. అండ్